హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. నువ్వు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు రితేష్. 1 వీక్, జస్ట్ 1 వీక్ వెయిట్ చేయి, అంతా క్లియర్ అయిపోతుంది. దెన్ దట్ రిసార్ట్ సైడ్కి ఎవ్వరూ రారు, నీకు ఎటువంటి టెన్షన్ ఉండదు అని చాలా కూల్గా చెప్తున్నాడు దీపక్. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో, ఎవరి కోసం చేస్తున్నావో నాకు మొత్తం తెలుసు. నాతో పాటు ఇక్కడ స్టార్ట్ అయిన నీ లైఫ్ ఇప్పుడు ప్రీతి పక్కనుంది. తనని ఇష్టపడడం తప్పు కాదు, కానీ ప్రీతి వరకు వెళ్ళడానికి నువ్వెంచుకున్న ఈ దారి కరెక్ట్గా లేదు. ఎప్పటికైనా ఇది నీకు నాకు ప్రమాదమే అని హెచ్చరిస్తున్న రితేష్లో భయంతో కూడిన టెన్షన్. గూడు కట్టుకున్న గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారే వరకు చీకటిలోనే నిద్రపోతుంది. నేను కూడా అంతే. ఆ చీకటికి భయపడితే నేను కోరుకున్న కలర్ఫుల్ లైఫ్ నాకు ఎప్పటికీ అందదు. డోంట్ వరీ అబౌట్ మీ. నీ ఫ్లాట్కి లోన్ ఎంతో బ్యాలెన్స్ ఉందన్నావు, హౌ మచ్ ఇస్ దట్ అని చాలా ప్రశాంతంగా అడుగుతున్న దీపక్ ధైర్యానికి క్షణం విస్తుపోయినా నెమ్మదిగా తనకి కావలసిన అమౌంట్ చెప్పాడు రితీష్. ఓకే, 12,30,000 అని ఒక్క సెకండ్ గ్యాప్ తీసుకున్న దీపక్, ఈవినింగ్ నీ వైఫ్ అకౌంట్లో 20 lakhs పడతాయి, తీసుకొని అది క్లియర్ చేసుకో. రిసార్ట్ ఎవరి చేతిలో ఉన్నా నీ ఫ్యూచర్ సెక్యూరిటీ నాది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అంటూ రితీష్ కాల్ కట్ చేసిన దీపక్ ప్రెసెంట్ తన బెడ్ మీద ఉంటే తన పక్కనే బెడ్ మీద ప్రీతి డ్రెస్. మనిషి పడుకున్నట్టు బెడ్ మీద ఉన్న డ్రెస్ అప్పర్ పార్ట్ ని చేత్తో తడుముతున్న వాడి కళ్ళు నెమ్మదిగా మూతలు పడితే మొహంలో ఏవేవో భావాలు పలుకుతున్నాయి. ఊహల్లో కదులుతున్న మూమెంట్స్ కి హీట్ ఎక్కిన బాడీతో కంప్లీట్ గా ప్రీతి డ్రెస్ మీద పడుకున్న వాడి కష్టానికి గుర్తుగా బ్రీత్ హెవీగా మారితే పిచ్చి పిచ్చి సౌండ్స్ తో ప్రీతి డ్రెస్ పిల్లోకి వేసి టీవీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ప్రీతి వీడియోస్ చూస్తూ నానా తిప్పలు పడి కాసేపటికి నార్మల్ అయిన వాడి వంటి నిండా చెమటలు. ఐ లవ్ యూ ప్రీతి, డీప్లీ, మ్యాడ్లీ, ఐ లవ్ యూ సో మచ్ అని పిల్లోకి 2 సైడ్స్ కసిగా కొరికి ముద్దు పెట్టి వాష్రూమ్కి వెళ్ళాడు వాడు. సహస్ర తమతో ఉన్నంత వరకే తమ బతుకులు సేఫ్ అని తెలుసుకున్న యామిని ముఖేష్ ఇద్దరు ముందు దెబ్బలకి కుట్లు, ఆ తర్వాత కట్లు వేయించుకొని మెడిసిన్తో నొప్పులు తగ్గించుకొని సహస్ర కోసం సర్చింగ్ స్టార్ట్ చేశారు. వెంటపడి తిరుగుతున్న అభికే ఇంతవరకు చిక్కలేదు సహస్ర. ఇక ఇంట్లో కూర్చుని వెతుకుతున్న వీళ్ళకెలా తెలుస్తుంది? ఈ తిక్క ఆ తిక్క అని లేకుండా అన్ని తిక్కలు అమ్మ కొడుకులిద్దరూ మంగళం మీదకి మళ్ళిచ్చి చూపిస్తే రాజులోని రాక్షసుని అంగుళం దూరంలో ఫేస్ చేసిన నాకు తెలుసు బతుకు విలువేంటో. ఆ రోజే చెప్పాను, ఇదంతా నాకు వద్దు, వదిలేయండని. బలవంతంగా పట్టుకొచ్చి మీతో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీకు చేతనైతే సహస్రని పట్టుకొని సంతకాలు పెట్టించండి, మిగతాది మొత్తం నేను చూసుకుంటా. అంతేకాని మీ చేతకానితనానికి నన్ను కొట్టి తిట్టి సాధించేదేమీ లేదు అని ముఖేష్ కొట్టిన దానికి విసుక్కొని వెళ్ళిపోయాడు మంగళం. పచ్చనోట్లు మొహాన పడేస్తే కుక్కిన పేనల్లే చెప్పిన పని చేసే ఈ కుక్క కూడా మనం లోకువైపోయాము. ఇదంతా దానివల్లే. ఎలా ఉండాల్సిన మన జీవితాలు ఎలా అయిపోయాయిరా అని ముక్కు చేదుతూ శాపనార్థాలు పెడుతుంది యామిని. మహా అయితే 4 రోజులు ఎగురుతుంది, తిరుగుతుంది. ఆ తర్వాత రెక్కలు విడిగి నడి రోడ్డు మీద పడుతుంది. కుంపుడు దానికి పుట్టిన సంతాదాన్ని పబ్లిక్ గా వారసులని చెప్పుకునేంత గొప్ప మనసులు కాదు వాళ్ళవి. రోడ్డు మీద పడ్డ దాని జుట్టు మళ్ళీ నా చేతుల్లోకి వస్తుంది, కంగారు పడకమ్మా అంటూ సమాధానం ఇస్తున్నాడు ముఖేష్. అప్పటి వరకు వీళ్ళు మనల్ని బతకనిచ్చేలా లేరు. ముందు ఆ సహస్ర ఎక్కడ చచ్చిందో కనుక్కో. వాడు ఫోన్ ఎత్తాడా అని చిరాకు పెడుతున్న తల్లి మాటకి మళ్ళీ చేస్తాను అంటూ దీపక్కి కాల్ చేశాడు ముఖేష్. బాత్ కంప్లీట్ చేసుకుని అప్పుడే బయటకు వచ్చిన దీపక్ ఫోన్ ఆన్సర్ చేయడమే, సహస్ర రిటర్న్ వచ్చింది, ఒక హాఫ్ అన్ అవర్లో ఎగ్జాక్ట్గా ఎక్కడుందో ఫార్వర్డ్ చేస్తాను. 20 lakhs నేను చెప్పిన నెంబర్కి పంపు అని చాలా సింపుల్గా చెప్పాడు దీపక్. 20 లక్షలా? ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు, ఉన్నా ఇవ్వను. నువ్విచ్చే ఈ బోడీ ఇన్ఫర్మేషన్కి లక్షలు ఊడ్చిపోసేంత నా దగ్గర లేదు అని ముఖేష్ మండిపడుతూ ఉంటే, సహస్ర వెనక కోట్లాస్తుంది, దానికి దిష్టి తీసి పాడేశాననుకో. ఇన్ఫర్మేషన్ ఉంటేనే సహస్ర నీ చేతికి చిక్కుతుంది. నెంబర్ పంపిస్తాను, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ నా నెంబర్కి ఫార్వర్డ్ చేయి అని
ఆర్డర్ వేసినట్టే చెప్పిన దీపక్ రెండో మాటకు అవకాశం లేకుండా కాల్ కట్ చేసి రితేష్ వైఫ్ నెంబర్ ఫార్వర్డ్ చేశాడు. దీపక్ రోల్ క్యాపబిలిటీ ఏంటి అనేది ముఖేష్కి పూర్తిగా తెలియక వాడంతట వాడే ఫోన్ చేసి సహస్ర గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ డబ్బులు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ముఖేష్ ఒకప్పుడు యోగేంద్రకు కూడా ఆగంతుకుడిగా సహస్ర రాజ్ క్లోజ్ ఫోటోస్ పంపించింది కూడా దీపక్కే. అందరూ మనల్ని ఊడ్చి పడేస్తున్నారమ్మా అని గొల్లమంటుంటే మరో దారి లేని ముఖేష్ వాడు చెప్పిన నెంబర్కి డబ్బులు పంపి స్క్రీన్ షాట్ దీపక్కి షేర్ చేశాడు. ఆ పాపిస్టిది మన చేతుల్లోకి వచ్చి ఆస్తి ఫ్యాక్టరీ అన్నీ మనకి దక్కే వరకు అడిగిన వాడికి అడిగినంత పడేయడం తప్పదురా. మన ఆస్తులతో పోలిస్తే ఇదెంత ఆవగింజంత ముష్టి పడే అని కచ్చిగా పళ్ళు నూరింది యామిని. జతిన్ ఫోన్ చేయడంతో హాస్పిటల్కి ఉరుకుల పరుగుల మీద వచ్చిన అభి కారిడార్లోకి అడుగు పెట్టడమే ఎదురుగా వచ్చిన జతిన్ చెంప పగలగొట్టాడు. హాస్పిటల్ నుంచి రాజ్ కోసం పరుగులు పెట్టిన సహస్ర ఆల్మోస్ట్ 2 రోజులకి మళ్ళీ హాస్పిటల్లో ఉండడం తీసుకోలేకపోతున్నాడు అభినవ్. తన కండిషన్ తెలిసి కూడా ఎలా తిప్పావు అంటూ అరుస్తున్న అభి మీదకి జతిన్ బావలు దూసుకొస్తే, మా మనిషి అనుకున్నాం కాబట్టే వదలకుండా వెంటే ఉండి జాగ్రత్తగా తను అడిగిన ప్రతి చోటికి తీసుకువెళ్ళాం. మాటలు మర్యాదగా రానివ్వండి. ఇంకొక్కసారి మా వాడి మీద చెయ్యి పడిందో ప్రాణాలు మిగలవు. అసలేమనుకుంటున్నారు మీరంతా? మొదటి నుంచి మీరింతే. ప్రేమగా ఇంత బాధ్యతగా ఉంటే ఈ రోజు సహస్రకి ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఇప్పుడు కూడా తన కోసమే నిలబడ్డాం. తన నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియని కంగారుతోనే ఫ్యామిలీ అని నీకు ఫోన్ చేశాం. తన గుండె ఉన్నంత గట్టిగా తన శరీరం కూడా ఉండుంటే నీ అవసరం కూడా మాకు లేదు అంటూ వాళ్ళు కూడా గొంతు పెంచి ఆవేశపడుతూ ఉంటే ఆవేశంలో ఆలోచన మరిచిన అభికి వాళ్ళు నిలదీస్తూ ఉంటే మాట లేదు. సహస్ర ఎక్కడుంది అంటూ సీరియస్ గా జతిన్ చూశాడు. 3rd ఫ్లోర్ అని పైకి తీసుకువెళ్తే ఆ ఫ్లోర్లోని ఒక సైడ్ బ్లాక్ మొత్తం వాళ్ళ అండర్లోనే ఉంది. కారిడార్ స్టార్టింగ్ లో సెక్యూరిటీ కనిపించేసరికి నిలబడిన అభి క్వశ్చన్ మార్క్ ఫేస్ కి ప్రెజెంట్ ఎటువంటి ప్రాబ్లం లేదు, బట్ సహస్రకి ఎటువంటి ప్రమాదం ఉందో తెలీదు. షీ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ఆల్సో మై స్వీట్ ఏంజల్. రైట్ నౌ ఆ వాల్యూ ఇంకా పెరిగింది. సో బావలు అరేంజ్ చేశాడు అని జీడి పక్క సాగదీస్తూ ఉంటే, సింపుల్ గా చెప్పడం చేత కదా నీకు అని జతిన్ మీద చిరాకు పడి వాళ్ళని తప్పించుకొని వడివడిగా వెళ్ళిపోయాడు అభి. నేనేమైనా తప్పు చేశానా అని దిగాలుగా బావలను చూస్తే వాళ్లకు పొగరు అహంకారంతో పాటు తొందర కూడా ఎక్కువే. అందుకే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది. వివరంగా సావధానంగా తెలుసుకునే అలవాటు ఒక్కరికీ లేదు. వాడిని పట్టించుకోకు, నువ్వు పర్ఫెక్ట్ అని బావలు సమర్థించడంతో లాంగ్ బ్రీత్ తో మిస్టర్ పర్ఫెక్ట్ లో ఫీల్ అవుతున్న జతిన్ బావలతో కలిసి సహస్ర రూమ్ కి వెళ్ళాడు. సహస్ర మేడంని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు మ్యామ్. డీకే కొడుకు జతిన్ ఇంకా తన బావలు మ్యామ్ కి సపోర్ట్ గా ఉన్నారు. రాజ్ సార్ గురించి ఇప్పుడు అన్ని డీటెయిల్స్ సహస్ర మ్యామ్ తెలుసుకున్నారు అని దీపక్ ఫోన్లో చెప్తూ ఉంటే తన మాటలకు అడ్డుపడి, ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను దీపక్. ఆంటీ కండిషన్ నాట్ గుడ్. అభి ఫోన్ చేశాడు. మేమిప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఇప్పుడు అక్కడ నువ్వు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను అని పేరెంట్స్తో పాటు తన కార్లో మానస జయదేవ్ గారితో పాటుగానే హాస్పిటల్కి స్టార్ట్ అయింది ప్రీతి కూడా. అవసరం ఏది ఉన్నా మీ ఫస్ట్ కాల్ నాకే వస్తుంది. ఇంకా కొద్ది రోజులు ఇది తప్పదు. ఆఫ్టర్ దట్ మీకు ఇటువంటి అవసరం కోసం కాల్ చేసే పని లేకుండా నేను మీతోనే ఉంటాను అని మనసులో అనుకుని కాల్ కట్ చేశాడు దీపక్. 2 రోజుల నుంచి తిండి నిద్ర సరిగ్గా లేని మనిషి పూర్తిగా వడిలిపోయి కనిపిస్తూ ఉంటే కడుపులో ఉన్న ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసినట్టు మొహం మొత్తం పీక్కుపోయి గుంటలు పడ్డ కళ్ళని నల్లని వలయాలు చుట్టేస్తే ఎండిపోయిన పెదవులు రేగిపోయిన జుట్టుతో బెడ్ మీద మత్తులో పడి సేద తీరుతున్న సహస్రం చూస్తున్న అందరి కళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. మానస జయదేవ్ గారి ముందు నిలబడటానికి కూడా మొహం చెల్లక రూమ్ బయటే ఉండిపోయాడు అభి. సహస్ర విషయంలో అభి చేసిన అతి పెద్ద తప్పు రాజ్కి సపోర్ట్గా నిలబడటం. అలా ఒక అమ్మాయి జీవితంలో ఆడుకోవడం తప్పు అని తెలుసు. కానీ ఆ క్షణం ఆ రోజు అది తప్పుగా అనిపించలేదు. తన పేరెంట్స్ కోసం రాజ్ స్వార్థం రాజ్ది. వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడుతున్నప్పుడు అభి తన స్వార్థం చూసుకున్నాడు. సహస్ర కోసమైనా రాజ్ తను చెప్పిన దానికి ఒప్పుకుంటాడని ప్రయత్నించాడు. కానీ అక్కడ కూడా రాజ్ తగ్గింది లేదు. సహస్రకు సపోర్ట్గా నిలబడి
తనని ఇక్కడి వరకు ప్రొటెక్ట్ చేసిన జతిన్ ఇంకా తన బావలకు చేతులు పట్టుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు జయదేవ్ ఇంకా మానస. మీ అబ్బాయి ఎంతో రిస్క్ చేసి మా బామ్మర్దిని ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సేఫ్గా సింపుల్గా ప్రొటెక్ట్ చేశాడు. దాంతో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం. నిజంగా చాలా చిన్న విషయం జయదేవ్ గారు. అయితే మా బామ్మర్దితో పాటు ఆ రోజు స్టూడెంట్స్ కోసం అంత గొప్పగా నిలబడ్డ రాజ్కి మేం జీవితకాలం రుణపడి ఉంటాం. కానీ సహస్రకు నిజం చెప్పకుండా చివరి నిమిషం వరకు దాయడం మాత్రం మేము అంగీకరించలేకపోతున్నాం. పాపం చాలా ఏడ్చింది. మీ అబ్బాయిని చాలా ప్రేమిస్తుంది. అందుకే ఇంత మొండిగా తిరిగింది. కడుపులో బిడ్డ తను ఇద్దరు సేఫ్గా ఉన్నారు. ఇక మీదట జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏ అవసరం ఉన్నా మా కుటుంబం ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. కుదిరితే ఒక్కసారి మా మావయ్య గారి కోసం రాజ్తో మాట్లాడే అవకాశం కల్పించండి అని ఎంతో కృతజ్ఞతగా చెప్పి సెలవు తీసుకున్నారు జతిన్ ఫ్యామిలీ. ఈ 2 రోజులు రాజ్ కోసం పరుగులు పెట్టి తిరిగిన సహస్రలో ఒక పట్టుదల, ఒక మొండి ధైర్యం ఉన్నాయి. అయితే తన కోసమే పశ్చాత్తాప భారంతో ఎదురు చూస్తున్న జయదేవ్ మానస గారిలో పూర్తి ఆవేదన. సహస్రను తిరిగి చూసే వరకు అసలు మనుషుల్లానే లేరు వాళ్ళు. సహస్ర కళ్ళు తెరిచాక దగ్గరుండి చూసుకోవాలి, ఇప్పుడైనా ఏమన్నా తిను అంటూ జయదేవ్ గారు బలవంతం చేయడంతో 2 ఇడ్లీ తిని జ్యూస్ తాగిన మానస గారితో పాటే జయదేవ్ గారు కూడా ఏదో తిన్నాను అనిపించారు. జెస్సీతో తిరిగి ఇంట్లో అడుగు పెడుతున్న అనీష్ గుండె మొదటిసారిగా మోసం చేస్తున్న ఫీలింగ్తో హెవీగా ఉంది. అనీష్ కొంచెం స్టేబుల్ అవ్వగానే తనతో పాటు అమెరికా తీసుకొచ్చేసింది జెస్సికా. ఇప్పటి వరకు అనీష్ ముసుగు వేసుకున్న అవినాష్కి ప్రెగ్నెంట్గా ఉన్న తను ఫేస్ చేయాలంటే గిల్టీ ఫీలింగ్. కాలు వెనక్కి తీసుకొని డోర్ స్టెప్ దగ్గర నిలబడిపోయిన అనీష్ హ్యాండ్ పట్టుకొని కమ్ ఇన్సైడ్ అనీష్ అంటూ ఎంతో ప్రేమగా పిలిచింది జెస్సీ. ఐఎమ్ సారీ జెస్సీ, నేను ఇంకా నిన్ను మోసం చేయలేను. ఐఎమ్ నాట్ అనీష్ అంటూ తలదించుకుంటే ఫస్ట్ టైం భర్తను అలా చూడడం. పరిచయం మొదలు ఇప్పటి వరకు ఎప్పుడూ చెదరని నవ్వుతో ఎంతో సహనంగా ఉండే అనీష్ ఫస్ట్ టైం తలదించుకోవడం. అది ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్, ఇంకా చిన్నపాటి భయంతో ఈస్ ఎవ్రీథింగ్ ఓకే అని సంశయంగా అడిగింది జెస్సికా. నాట్ ఓకే జెస్సీ, నాట్ ఓకే. ఐఎమ్ ఏ చీటర్. రాజ్ని చంపాలన్న కసితో నీ లైఫ్ నుంచి నిష్క్రమించాను. మళ్ళీ రావాలని నేను అస్సలు అనుకోలేదు. బట్ వాడే ఇదంతా చేశాడు. ఫస్ట్ నుంచి వాడింతే. వాడికి నచ్చిందే చేస్తాడు. అందరూ అది ఫాలో అవ్వాలి. వాడికి ఎవ్వరి ఫీలింగ్స్తోనూ పని లేదు. హీ ఈజ్ ఎ రూలర్, మెంటల్ రూలర్. ఐ హేట్ హిమ్. ఐ హేట్ హిమ్ ఎలాట్. వాడు వేసిన భిక్షతో నాకు బ్రతకాలని లేదు. ఐ హేట్ మై సెల్ఫ్. ఐ హేట్ మై లైఫ్ అని జుట్టు పట్టుకుని అరుస్తూ మోకాళ్ళ మీద కూలబడిన అనీష్ అలియాస్ అవినాష్ని భయంగా చూస్తూ వెనక్కి అడుగులు వేసింది జెస్సికా. ఈవినింగ్ 3 దాటుతూ ఉండగా స్పృహలోకి వచ్చింది సహస్ర. తన కనుపాపులు కదులుతుంటేనే అందరి కళ్ళల్లో నీళ్లు నిండుకున్న అలజడి, ముఖం చూపించలేని నిస్సత్తువ. తను ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలియని భయం భారం. జయదేవ్ గారి చేతులు గట్టిగా బిగించి పట్టుకుని సహస్ర మీద కళ్ళు నిలిపిన భార్యకు తోడుగా ఆయన పరిస్థితి కూడా అదే. ఒకరికొకరు తోడు అన్నట్టున్నారు దంపతులిద్దరు. కళ్ళు తెరిచిన సహస్ర ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళని చూడడమే ద్రవిస్తున్న గుండెకి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. ప్లీజ్ డోంట్ క్రై, స్టేబుల్గా ఉండటానికి ట్రై చేయి సహస్ర అని అడ్వైస్ చేస్తూ దగ్గరికి వచ్చి షోల్డర్ మీద ఉంచిన శాలిని చేతిని విసిరి కొట్టి, స్టే అవే ఫ్రమ్ మీ. ఎవ్వరు నాతో మాట్లాడద్దు. ఎవ్వరి అడ్వైస్లో ఎవ్వరి సింపతి నాకు అవసరం లేదు. ఐ నో మై సెల్ఫ్. నా బేబీ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఇక మీదట ఉంటా కూడా. దిస్ ఈజ్ మై లైఫ్, మై ఫైట్. మీరందరూ మీ రోల్స్కి న్యాయం చేశారు. ఇక మీదట కూడా అలానే ఉండండి అని పళ్ళు బిగించి ముక్త కంఠంతో శాసిస్తున్న సహస్ర ఆవేదనకి అందరిలో సన్నటి వణుకు. అందరూ ఇదే ఎక్స్పెక్ట్ చేశారు సహస్ర నుంచి. జయదేవ్ మానస గారు బెడ్కి ఎదురుగా ఉన్నారు. వాళ్ల పక్కనే ప్రీతి పేరెంట్స్ కూడా. వాళ్ళకి కొంచెం వెనకగా అభి తరంగ్, వాళ్లతోనే ప్రీతి. బెడ్కి ఒక సైడ్ జియా, ఇంకొక సైడ్ శాలిని. అందరి మధ్యలో ఒంటరిగా సహస్ర. ఒక్కరోజు జైలుకి వెళ్ళడానికి ఒక్కరోజు ముందు, కనీసం 1 గంట ముందు సహస్ర ప్రెగ్నెన్సీ గురించి రాజ్కు తెలుసుంటే ఎలా హ్యాండిల్ చేసేవాడు. బట్ రైట్ నౌ ఎవ్వరు కూడా సహస్ర ముందు నోరు మెదపలేకపోతున్నారు. తన బాధపడుతున్నా కూడా తన మాట కాదని ముందుకు వెళ్ళలేకపోతున్నారు.
విషిత చనిపోయినప్పుడు కూడా కొడుకును హంతకుడుగా చూస్తున్నప్పుడు కూడా ఎంత అవమానం, ఎంత కష్టంగా అనిపించలేదు జయదేవ్ మానస గారికి. తమకు తెలియకపోయినా తెలిసి తెలిసి కొడుకు కావాలని చేసిన తప్పుకి సిగ్గుతో భారంగా తలదించుకుంటే తన చుట్టూ అంతమంది ఉన్నా ఎవ్వరూ లేనట్టే పూర్తి నిస్సత్తువతో కన్నీళ్లతో లేవడానికి ట్రై చేస్తున్న సహస్ర వల్ల కాలేదు. బాడీ బ్యాలెన్స్ చేయడం, తన పరిస్థితికి గబాల్లో ముందుకు అడుగు వేసి భయంతో ఆగిపోయారు మానస. అందరి గుండెల్లో అదే భారం, అంతకు మించిన భయం. సహస్ర కన్నీటిని దాటి అడుగు ముందుకు వేయలేని ఆసక్తి. జియాని చూసి దగ్గరికి రమ్మని పిలిస్తే భయపడుతూనే వచ్చిన తన హ్యాండ్ పట్టుకుని లేచి కూర్చున్న సహస్ర వెనక పిల్లో అడ్జస్ట్ చేసింది జియా. గొంతు ఎండిపోయింది, తాగడానికి ఏమైనా ఇస్తావా అని దుఃఖంతో పిడిచికట్టిన గొంతుతో కష్టంగా అడిగింది సహస్ర. ఆ కష్టానికి అందరి కళ్ళల్లో సూదులు గుచ్చుతున్నట్టే కన్నీరు దార కడితే గొంతులో దుఃఖం అడ్డుపడుతోంది. కన్నీళ్లతోనే ఫాస్ట్గా తల కదిపి ఇప్పుడే తెస్తాను అంటూ ముందుగా కాసిని మంచినీళ్లు పట్టి జ్యూస్ తీయడానికి వెళ్ళింది జియా. ఎదురుగా ఉన్న జయదేవ్ మానస గారిని చూస్తూ వాష్రూమ్కి వెళ్ళాలి, హెల్ప్ చేస్తారా అని కన్నీళ్లతో అడుగుతూ ఉంటే అంత దుఃఖంలో కూడా పిలిచింది తననేనా అన్నట్టు నమ్మలేని మానస గారు తల తిప్పి భర్తను చూస్తే నిన్నే, వెళ్ళు అని కంట్రోల్ చేయలేని ఎమోషన్తో పట్టి పట్టి చెప్పిన ఆయన ఆవేదనలో చిన్న ఉపశమనం. కనీసం మానస్ గారి వరకైనా దగ్గరికి రానిస్తున్నందుకు మానస్ గారి మొదటి అడుగు భారంగా పడితే రెండవ అడుగు సంశయంతో నెమ్మదిగా పడి ఆ తర్వాత 4 అడుగుల దూరాన్ని 2 అడుగుల్లో పూర్తి చేసి దగ్గరకు వచ్చిన మానస గారు ముట్టుకోలేని అపరాధ భావంతో దూరంగానే నిలబడ్డారు. వాడికి పెళ్లి చేయాలని మీరు చాలా ట్రై చేశారు అని మానస గారి చేతిని తీసుకొని తన చంపకు పెట్టుకున్న సహస్ర, మీ ప్రయత్నాలన్నీ, పెళ్లి కోసం మీరు పడే ఆరాటం అభి, తరుణ్, ప్రీతి ఇంకా క్యూటీ కూడా చెప్పింది. కానీ నా గురించే మీకెవ్వరూ చెప్పలేదు. ఏ ఒక్కరు నా గురించి మీకు చెప్పినా ఈరోజు ఒంటరిగా నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు. మీరు ఎందుకంత ఆరాటపడ్డారో ఇప్పుడే నాకు అర్థమైంది. వాడు నన్ను మోసం చేశాడు, మిమ్మల్ని కూడా మోసం చేశాడు. మీ అబ్బాయి నన్ను అర్థం చేసుకోలేదు, వీళ్ళెవ్వరూ కూడా నన్ను అర్థం చేసుకోలేదు. కనీసం మీరన్నా అర్థం చేసుకుంటారా అని దుఃఖాన్ని కంట్రోల్ చేస్తున్న వెక్కిళ్లతో సహస్ర అర్థిస్తూ ఉంటే, క్షమించగలవా తల్లి మమ్మల్ని అంటూ అతి కష్టంగా అడిగిన మానస గారిని ఒక్కసారి చుట్టేసి మీరే తప్పు చేయలేదు అంటూ గుక్క పెట్టేసింది సహస్ర. నా కొడుకు చేసిన తప్పుకి మేము కూడా బాధ్యులమే అంటూ మానస గారు కూడా పెద్దగా ఏడుస్తూ ఉంటే ఇక వాళ్ళ కోసం దగ్గరికి వచ్చిన జయదేవ్ గారు ఇద్దరిని కలిపి హత్తుకొని సంభాలిస్తూ ఉంటే మిగతా అందరూ నెమ్మదిగా రూమ్ నుండి బయటకు వచ్చేశారు. మరిప్పుడు మానస జయదేవ్ గారి ఓదార్పు దొరికిన సహస్ర గుండెలోని ఆవేదన మంటకు కాస్తైనా ఉపశమనం లభిస్తుందా? ఎవరున్నా ఎన్నున్నా ప్రేమించే భర్త తోడులేని ఆ శూన్యం ఆడపిల్ల జీవితంలో ఎవ్వరూ భర్తీ చేయలేందే. కానీ సహస్రం మనసు చిక్కబట్టుకొని చేయాల్సిన యుద్ధానికి తనకు వెన్నుదన్నుగా తల్లి తండ్రి స్థానంలో నిలిచి తనలో రాజు నింపిన ధైర్యానికి మరింత ఆయువు పోసి భర్తను కాపాడుకునేందుకు తమ వంతు ధైర్యాన్ని అందిస్తారా? సహస్ర అభిని క్షమిస్తుందా? దీపక్ మనసులో ఉన్నదేమిటో ప్రీతి తెలుసుకుంటే తన రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.